బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ లో తెలంగాణ డీజీపీ ఆఫీస్ వద్ద అయ్యప్ప స్వాముల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. డీజీపీ ఆఫీస్ లోపలికి వెళ్లేందుకు స్వాములు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. అయ్యప్ప మాల ధరించి పోలీస్ డ్యూటీకి రాకూడదంటూ ఇటీవల జారీ చేసిన మెమోతో ఈ వివాదం మొదలైంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని స్వాములు ఆరోపిస్తున్నారు. పోలీసులు వారిని అడ్డుకొని కొందరిని అరెస్ట్ చేయడంతో డీజీపీ ఆఫీసు పరిసరాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వాములు మెమోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో తెలంగాణ డీజీపీ ఆఫీస్ వద్ద అయ్యప్ప స్వాములు ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. డీజీపీ ఆఫీస్ లోపలికి వెళ్లేందుకు స్వాములు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. అయ్యప్ప మాల ధరించి పోలీస్ డ్యూటీకి రాకూడదంటూ ఇటీవల జారీ చేసిన మెమోతో ఈ వివాదం మొదలైంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని స్వాములు ఆరోపిస్తున్నారు. పోలీసులు వారిని అడ్డుకొని కొందరిని అరెస్ట్ చేయడంతో డీజీపీ ఆఫీసు పరిసరాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వాములు మెమోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో తెలంగాణ డీజీపీ ఆఫీస్ వద్ద అయ్యప్ప స్వాముల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. డీజీపీ ఆఫీస్ లోపలికి వెళ్లేందుకు స్వాములు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. అయ్యప్ప మాల ధరించి పోలీస్ డ్యూటీకి రాకూడదంటూ ఇటీవల జారీ చేసిన మెమోతో ఈ వివాదం మొదలైంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని స్వాములు ఆరోపిస్తున్నారు. పోలీసులు వారిని అడ్డుకొని కొందరిని అరెస్ట్ చేయడంతో డీజీపీ ఆఫీస్ పరిసరాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వాములు మెమోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్లో తెలంగాణ డీజీపీ ఆఫీస్ వద్ద అయ్యప్ప స్వాముల ఆందోళన ఉద్రిక్తత నెలకొంది. డీజీపీ ఆఫీస్ లోపలికి వెళ్లేందుకు స్వాములు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే మాలలో ఉన్న స్వాములు డ్యూటీకి రావద్దు అని చెప్పి అయితే ఈ మధ్య వచ్చిన నోటిఫికేషన్ మనం చూసాము. దానికి సంబంధించి అయితే ఈ ఉద్రిక్తత నెలకొందని చెప్పాలి. మొత్తానికి ఈ మధ్య కాలంలో చూసినట్లయితే కొన్ని పాఠశాలల్లో కూడా మాల వేసుకున్న స్టూడెంట్స్ని ఆ స్కూల్కి రావద్దు అని చెప్పి మిషనరీ స్కూల్స్ కొన్ని అవాయిడ్ చేస్తూ ఉన్నాయి. దాని గురించి కూడా సోషల్ మీడియాలో చాలా యుద్ధం అయితే జరుగుతుందని చెప్పాలి. అయితే ఇప్పుడు చూసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగం ఇది. ఒక పోలీస్ ఆఫీసర్ని మాల వేసుకుంటే రావద్దు అని చెప్పడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? దుర్గేష్ చెప్పండి. అంటే తెలంగాణ రాష్ట్ర సంచలనం రేపినటువంటి అయ్యప్ప స్వాముల భక్తికి సంబంధించినటువంటి చూస్తే ఇప్పుడు హైదరాబాద్కు పాత బస్సు సంబంధించిన కాంచీభవన్లో కృష్ణకాంత్ అనే ఎస్ఐ ఎవరైతున్నారో తను ఆల్రెడీ మాల వేసుకుంటాడు. మాల వేసుకున్న తర్వాత తను ఆల్రెడీ చెప్పులు లేకుండా ఉంటాడు. తన యూనిఫామ్ మాత్రం వేసుకుంటాడు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న అందరూ ప్రతి ఒక్కరు కూడా యూనిఫామ్ వేసుకుంటారు, మీద ఒక కండ వేసుకుంటారు, చెప్పులు లేకుండా తిరుగుతున్నారు. అంటే దానికి ప్రభుత్వము ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో మొత్తం మీద పోలీస్ డిపార్ట్మెంట్ భంగం కలిగించినట్టు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో ఏదో కీడు చేసినట్టుగా భావించి ఒక మతాన్ని టార్గెట్గా చేసుకొని ఈ విధంగా మెమోలు ఇవ్వడం మాత్రం దుర్మార్గమైన పని చెప్పేసి బీజేపీ నేతలు కానివ్వండి, విశ్వ పరిషత్ సంఘాలు కానివ్వండి, హిందూ సంఘాలు మొత్తం మీద తనకు మద్దతు పలుకుతూ భారీ ఎత్తున కూడా డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ పాత బస్సులో ఉన్నటువంటి సౌత్ ఈస్ట్ జోన్ సంబంధించిన డీసీపీ కార్యాలయాన్ని కూడా భారీ సంఖ్యలో అయ్యప్ప స్వాములు చేరుకుని ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి, కొంతమంది అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్కు తరలించిన పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ మాల వేసుకున్నారంటే మరి అన్ని మతాలకు సంబంధించిన వారు కానీ ఏదైతే పండుగలు ఉంటాయో ఆ పండుగలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వివిధ మతాలకు సంబంధించినటువంటి డ్రెస్ కోడ్ వేసుకుని వస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాలకు. మరి వాళ్ళు లేనటువంటి ఆంక్షలు కేవలం హిందూ వారికి ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ కేవలం యూనిఫామ్లో ఉన్నప్పటికీ కేవలం చెప్పులు లేకుండా ఉంటున్నారు. ఆ చెప్పులు వేసుకోవాలి, షూ వేసుకోవాలి, మాల ధరించిన వాళ్ళు లీవ్ పెట్టుకోవాలని చెప్పి రకరకాలుగా పోలీసు శాఖ నుంచి వస్తున్నటువంటి వదంతులు ఏదైతున్నాయో వాటిని మొత్తం మీద తిప్పి కొడుతున్నామని చెప్పేసి మన హిందూ సంఘాలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఇప్పుడే తక్షణమే ఆయనకి ఇచ్చిన మెమో ఏదైతుందో తక్షణమే దాన్ని రద్దు చేయాలి, వెనక్కి తీసుకోవాలి అని ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. ఒకవేళ ఇది ఇప్పుడే కాకుండా మాత్రం ఉంటే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతమైన వాతావరణం సృష్టిస్తామని చెప్తున్నారు, ఆందోళన చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక మతం అంటుంటే వారికి నమ్మకం, ఎవరి నమ్మకం వారికి ఉంటుంది. మనదే ఏదైతే ఉన్న భారతదేశంలో ఉన్నటువంటి ఎవరికి ఏ ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు, కానీ ఏ మతాన్ని కూడా మనకి ఏం చెప్పలేని పరిస్థితిలో ఉంది. కనుక కేవలం హిందూ మతానికే టార్గెట్ చేసుకొని చేస్తున్నదంటే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్యమే అని కూడా చెప్తున్నటువంటి మన పక్కన కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు లేనటువంటి ఆంక్షలు ఇప్పుడు ఎందుకు పెట్టుతున్నారు అని చెప్పి పోలీస్ శాఖనే ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే పోలీస్ శాఖలో కూడా ఉన్నటువంటి వివిధ మతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటున్నారు కనుక వాళ్ళకు సంబంధించినటువంటి పండుగలు ఏదైతే వస్తుందో వాళ్ళకు వెసులుబాటు ఇస్తారు, రకరకాలుగా ఇస్తారు. మరి కేవలం స్వాములు వేసుకుంటే వీళ్ళకి ఎందుకు వెసులుబాటు ఇయ్యరు, వీళ్ళని ఎందుకు మీరు మెమోలు ఇచ్చి వీళ్ళకి సస్పెండ్ చేస్తామని భయపెడుతున్నారు? ఇటువంటి భయభ్రాంతులకు గురి చేయడం ఇది తగదు అని చెప్పేసి హిందూ సంఘాలు కూడా మండిపడుతున్న పరిస్థితి. తక్షణమే ఎస్ఐకి ఎవరైతే నోటీసులు ఇచ్చారో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇచ్చారో అడిషనల్ డీసీపీ కానివ్వండి, పోలీసు ఉన్నత స్థాయి అధికారులు కానీ కూడా ఇది తక్షణమే దాన్ని తొలగించాలని చెప్పేసి మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకుంటున్న పోలీసు శాఖలు తీసుకున్న నిర్ణయాలు ఏదైతున్నాయో అది తప్పు అని ఖండిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ చేస్తున్నటువంటి ఏంటంటే ఎవరి మతం వారికి ఉన్నప్పుడు మనము ప్రజాస్వామ్యంలో ఉన్నామంటే ఎవరికి వాళ్ళకి ఉంటుంది కనుక ఎవరిని కించపరచకుండా చేయాల్సిన పరిస్థితి. కేవలం హిందువులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని ప్రశ్నిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రంజాన్ వచ్చినా కానీ, క్రిస్మస్ వచ్చినా కానీ, ఇంకేమైనా పండుగలు వచ్చినా వాళ్ళు ఏ విధంగా చేసుకుంటారు, మనం ఎట్లా సహకరిస్తున్నాము, ఇఫ్తార్ విందులు పెడతారు, అదేవిధంగా క్రిస్మస్కు కేకులు కట్ చేస్తారు. అట్లాంటి ప్రభుత్వం చేసిన చర్యలు తీసుకున్నప్పుడు అయ్యప్ప స్వాములకు సంబంధించినటువంటి డ్రెస్ కోడ్ ఎందుకు మీరు పెడుతున్నారు? అయ్యప్ప స్వాములు వేసుకుని మాల వేసుకున్నంత మాత్రాన ఎందుకు ఇంత మీరు చేస్తున్నారు అని రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తారు. మరి కొన్ని స్కూల్స్లో కూడా మిషనరీ స్కూల్లో ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలు కూడా విద్యార్థులు కానివ్వండి మాల వేసుకొని పోతే వాళ్ళకు కూడా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళు కూడా అవమానపరుస్తున్నటువంటి పరిస్థితిని ఇటువంటి స్కూళ్ళ పైన కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఏదైతే నిబంధనలు ఇప్పుడు వీళ్ళు పెట్టారో దాన్ని తక్షణమే విరమించుకోవాలి, దాన్ని తొలగించాలని చెప్పేసి హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఒకవేళ కృష్ణకు జరిగినటువంటి ఏదైనా కానివ్వండి వేరే వాళ్ళ కనుక జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఇప్పుడు తక్షణమే ఆ కృష్ణకు ఇచ్చినటువంటి ఎస్ఐకి ఇచ్చినటువంటి మెమో ఏదైతుందో వాటిని తక్షణమే రద్దు చేయాలని చెప్పి ప్రజా సంఘాలు కానీ, హిందూ సంఘాలు కానీ, విశ్వ పరిషత్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ ప్రతి ఒక్కరు కూడా మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాళ్ళు ఈరోజు ఉదయం చూసినట్టయితే డీజీపీ కార్యాలయం ముట్టరించి ఉద్రిక్తమైన వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో చాలా మందిని కూడా అరెస్టు చేసి పంపించడం జరిగింది. అదే కాంచీబాగ్ ఈస్ట్ జోన్కు సంబంధించినటువంటి చూస్తే అక్కడ కూడా సౌత్ జోన్ ఈస్ట్లో కూడా అక్కడ కూడా భారీ ఎత్తున కూడా స్వాములు చేరుకున్న పరిస్థితి. ఇప్పుడు ఎక్కడెక్కడైనా కూడా స్వాములు అందరూ కూడా ఏకాలంలో కూడా డీజీపీ కార్యాలయాన్ని అవసరం ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి. తక్షణమే ప్రభుత్వము ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పి పోలీస్ శాఖకు హెచ్చరిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు.
అయితే దుర్గేష్, మనం చూసినట్లయితే ఎన్నో సంవత్సరాల నుండి అయ్యప్ప మాలధారణ అనేది చాలా మంది వేసుకుంటూ ఉంటారు. ఎస్పెషల్లీ పోలీసులో కూడా చాలా మంది మాలధారణలో ఉంటూ ఉంటారు. అంతేకాకుండా అయ్యప్ప స్వామి మాల వేసుకున్న భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రమశిక్షణకి మారుపేరని చెప్పాలి. అంతేకాకుండా వాళ్ళ ఉద్యోగానికి కానీ వృత్తికి కానీ ఎటువంటి ఆటంకం కలగకుండానే వాళ్ళు దీక్షను కూడా పాటిస్తూ ఉంటారు. అటువంటిది ఇటువంటి మెమో అనేది అక్కడ ఎందుకు ఇచ్చారంటారు? రీజన్ ఏంటి అంటారు? అంటే ప్రతి ఒక్క శాఖలో కూడా ఉన్నటువంటి అధికారులందరూ కూడా మాల వేసుకుంటారు. పోలీసు డిపార్ట్మెంట్లో ఏంటంటే ఎవరైతే మాల వేసుకుంటారో మాల వేసుకున్నప్పటికీ వాళ్ళు కేవలం చెప్పులు మాత్రమే తొడగరు. వాళ్ళు ఏదైతే వేసుకుంటారో డ్రెస్ మాత్రం డ్రెస్ ఉంటుంది, ఎన్ని యూనిఫామ్ అంతా ఉంటుంది. మెడలు మాత్రం ఒక చిన్న కండువ మాత్రమే వేసుకుంటారు. దానికి ఏదో వీళ్ళు భూతద్దంలో పెట్టి చూసి ఏదో తప్పు చేసినట్టు కూడా భావిస్తున్నారు అని చెప్పేసి అంటే వీళ్ళందరినీ కూడా కావాలని చేస్తున్నారు. కేవలం హిందూ వర్గాన్ని టార్గెట్ చేసి ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి హిందూ సంఘాలు మండిపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఎవరికి లేని ఆంక్షలు అయ్యప్ప స్వాములకే ఎందుకు ఇట్లా విధిస్తున్నారు అని కూడా మండిపడుతున్నారు. ఎందుకంటే స్కూల్ అని కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడైతేనేవ్వండి, మరి ఇట్లాంటి ఆంక్షలు ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క మతానికి సంబంధించిన కూడా ఆంక్షలు విధించాలి కదా. కేవలం హిందూ సంఘాన్ని ఎందుకు, హిందూ వర్గాన్ని ఎందుకు వీళ్ళు టార్గెట్ చేసి ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని పైన కూడా మండిపడుతున్నారు. తక్షణమే పోలీసు శాఖ డిపార్ట్మెంట్ ఉన్నత స్థాయి అధికారులు కూడా స్పందించి ఏదైతే నిర్ణయం తీసుకున్న దాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ప్రధానమైన డిమాండ్. లేదంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతమైన వాతావరణం నెలకొనే అవకాశాలు కనిపిస్తాయని చెప్పి హిందూ సంఘాలు ప్రతి ఒక్కరు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కేవలం ఈరోజు స్వాములకు జరిగింది, రేపు ఇంకోటి జరుగుతుంది. ఇటువంటి నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వం పైన కూడా చొరవ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం మేమే ప్రజల నుంచి అని చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మేము సత్తయిందో చూపిస్తాం, మనం ఎందుకు ప్రభుత్వం కైనా గట్టి పోటీ చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నామని చెప్పి మరో పక్కన చెప్తున్న పరిస్థితి. మరి ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నదాన్ని కూడా ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి అని చెప్పేసి హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఏదైతే తీసుకున్న నిర్ణయం తక్షణమే విరమించుకొని ఆ ఇన్స్పెక్టర్ ఎస్ఐకి ఎవరైతే మన మెమోరో ఇచ్చారో ఆ మెమోను కూడా రద్దు చేసి ఆ వెసులుబాటు కల్పించాలని మా స్వాములకు అని చెప్పేసి ఇప్పుడు ప్రధానమైన డిమాండ్. ఎప్పుడు లేనటువంటి విధంగా కొత్తగా ఇప్పుడు తీసుకురావడం మీద ఒక దుర్మార్గమైన ఏళ్ళని చెప్పేసి హిందూ సంఘాలు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి శాఖలకు ఉంటారు. ఎందుకంటే హిందూ సంఘంలో కానివ్వండి, మతంలో కానీ, ఏ మతంలో అయినప్పుడు ఎవరికి వాళ్ళకి భావజావాలు ఉంటాయి, వాళ్ళ పండుగలకు సంబంధించి ఉంటుంది. ఎందుకంటే ఒక మతానికి సంబంధించిన రంజాన్ మాసం వచ్చిందంటే రంజాన్ మాసంలో మధ్యాహ్నం కానివ్వండి, సాయంత్రం కానీ, ఇఫ్తార్ విందులు అవన్నీ వెళ్తుంటారు. మరి ఇక్కడ అయ్యప్ప స్వాములు ఎవరైతే అట్లా కూడా వెళ్ళకుండా వాళ్ళు డ్యూటీ లంచ్ టైంలోనే మామూలుగా వాళ్ళు ఉంటున్న పరిస్థితి. యూనిఫామ్ వేసుకున్న తర్వాత వాళ్ళు కండు వేసుకుంటారు, వాళ్ళు చెప్పులు లేకుండా కానీ షూ వేసుకోవాలి, ఇటువంటి నిబంధనలు అని చెప్పేసి రకరకాల ఇబ్బందులు పెట్టి గురి చేస్తున్నారు అని చెప్పి పోలీస్ శాఖ పైన హిందూ సంఘాలు కూడా మండిపడుతున్నాయి. మీరు అన్నట్లుగా నిజంగానే ఒకవేళ ఇది కనుక ఇలానే కంటిన్యూ అయిందంటే కేవలం తెలంగాణ మాత్రమే కాదు, పొరుగు రాష్ట్రాల నుండి కూడా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. హిందువులందరికీ కూడా తప్పకుండా వివక్ష అనేది తట్టుకునే పరిస్థితి అయితే లేదు. ఇక ముందు కూడా చాలా మంది బయటకు వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. అందులోని ఇది సీజన్ ఎప్పుడూ కూడా ఉండదు. మీరు అన్నట్లుగా మిగిలిన మతాల్లో కూడా చాలా వాళ్ళకి సంబంధించినవి కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ స్వాములు చెప్పులు వేసుకోపోతే వర్క్ ప్రాపర్గా చేయలేరు అనేది కనుక పాయింట్గా తీసుకుంటే, ఒకవేళ రంజాన్ టైంలో ముస్లిం సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఉపవాస దీక్ష అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళకు కూడా ఓపిక ఉండదు, మీరు వర్క్ చేయలేరు, మీరు ఈ టైంలో వర్క్ చేయొద్దు, మీరు కూడా మెమో ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకు కూడా పాస్ చేస్తే ఆ టైంలో కూడా వాళ్ళకి అలానే ఇబ్బంది అనేది ఉంటుంది. సో అది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు కనుక తీసుకోపోతే నిజంగానే రాబోయే ఎలక్షన్స్లో కూడా ప్రభావం పడుతుంది. అలానే ఇప్పుడు ఇది ఇలానే కంటిన్యూ అయితే పక్క రాష్ట్రాల నుండి, కేవలం తెలంగాణ నుండి మాత్రమే కాదు, పక్క రాష్ట్రాల నుండి కూడా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. దుర్గేష్, అంటే కేవలం తెలుగు రాష్ట్రాలు కాదు, ఇటువంటి వాతావరణం కనుక మళ్ళీ వేరే దేశం ఎక్కడైతే మన వేరే రాష్ట్రాలు ఉంటే దేశవ్యాప్తంగా మొత్తం ఉంటాయి. ఎందుకంటే దాని ప్రతి దేశం ఇప్పుడు ఏదైతే తెలంగాణ కాకుండా ఈ తెలుగు రాష్ట్రాలు కాకుండా దేశవ్యాప్తంగా ఇటువంటి పోలీసుల నిబంధనలు తీసుకొస్తే ఖచ్చితంగా ఇటువంటి ఆందోళన ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ప్రతి ఒక్కరికి ఒక మతం ఉంటుంది, వాళ్ళ నమ్మకం ఉంటుంది, ఎవరిని కూడా కించపరచకూడదు. కేవలం హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని వీళ్ళు టార్గెట్ చేసుకొని కేవలం అయ్యప్ప స్వాములకి ఇటువంటి దీక్షలు పాల్గొనకూడదు, ఇట్లా చెప్పులు వేసుకోవాలి అని రకరకాలుగా పోలీసు శాఖలని ఇటువంటి వేధింపులకు గురి చేస్తున్నటువంటి ఉన్నత స్థాయి అధికారులపైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇది కేవలం ఒక మతానికి సంబంధించి. ఎందుకంటే మనం రంజాన్ మాసంలో చూసుకుంటే వాళ్ళు మొత్తం ఉపవాసం ఉంటున్నారు కనుక వాళ్ళకు పనిచేయలేరు అని ఒక వెసులుబాటు ఇస్తారు. కానీ ఇటువంటి వెసులుబాటు కూడా లేకుండా, ఏం వెసులుబాటు ఇవ్వకుండా పర్లేదు, కానీ వీళ్ళు చెప్పులు వేసుకోవాలని చెప్పడం మాత్రం ఇది ఒక దుర్మార్గమైన పని అని చెప్పేసి హిందూ సంఘాలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా మించి ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకొని ఏదైతే వీళ్ళు జీవో జారీ చేస్తారో జీవోను
మెమోను రద్దు చేయాలా, ఎస్ఐకి ఇచ్చినటువంటి మెమోను తక్షణమే వెనుకకు తీసుకోవాలి, అది మొత్తం మీద క్లీన్ చిట్ ఇవ్వాల్సిన పరిస్థితి అని చెప్పేసి హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. మరొకవేళ ఇయ్యని పక్షంలో ఇది తెలంగాణ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఆందోళన చేసేటువంటి పరిస్థితి ఏమో కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఉదయం చూసాము, అక్కడ సౌత్ ఈస్ట్ జోన్ కానివ్వండి, డీజీపీ కార్యాలయం కానివ్వండి, వెస్ట్ జోన్ కానివ్వండి, ఈ డీసీపీ కార్యాలయాలు అన్నింటిలో కూడా ముట్టడించిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఇట్లానే కాకుండా నెక్స్ట్ సీఎం ఇంటిని ముట్టడిస్తామని చెప్పేసి హిందూ సంఘాలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. ఇది నిజంగా చాలా ఖండించాల్సిన విషయం ఇవాళ.